ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, గతంలో మనం ఒక 2 స్టోరీస్ చేసామండి. సలహాలు అమ్మబడును అని, సలహాకి ఇంత డబ్బులని, అలాంటివి 2 చేసాం. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి? ఇచ్చట వివేకం అమ్మబడును, 4 సలహాలకి 400 ఇస్తాడు ఒక వర్తకుడు. అలాంటిది ఇంకొక మంచి కథ. ఇది మాటల అంగడి. ఓకే, మాటల కొట్టు. మాటల కొట్టు. ఒక ఊళ్ళో ధర్మపాలుడు అని ఒక ఆయన ఒక కొట్టు పెట్టుకున్నాడు. ఒక వింత షాపు. అది సలహాలు కాగితాల మీద రాసి ఉంటాయి. ఎవరికి నచ్చిన సలహా వాళ్ళు కొనుక్కోవచ్చు. జీవితానికి సంబంధించిన సలహాలు. ఏదైనా అక్కడ నుంచి చదివి నాకు ఇవ్వద్దని వెళ్ళిపోకూడదు. సలహాకి ఇంతని ఇచ్చి కొనుక్కోవాలి. సరే, అందులో ఒక ఆయన, ఒక ధనగుప్తుడని ఒక ఆయన వచ్చి సరదాగా చూద్దామని ఒక 3 సలహాలు కొనుక్కున్నాడు. 3 ఐడియాలు. మంచి ధనవంతుడు ఆయన. ఆ కొనుక్కున్న 3 సలహాలకి 300 ఇచ్చాడు. ఆ రోజుల్లో 100 అంటే చాలా ఎక్కువ. కానీ అవి చాలా అపురూపమైనవి, అత్యద్భుతమైనవి చాలా ఉంది అందులో. టంట చాలా ఉంది. ఈ టంటలు ఏమిటంటే, మొదటిది, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పద్దు. ఇది ఒక సలహా. అక్కడి నుంచి దారిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారిలో కాకుండా దారికి దూరంగా పక్కగా వెళ్ళి తిను. భోజనం చేయాల్సి వస్తే దారిలో తినద్దు, దారి బాట వదిలిపెట్టి దూరంగా తిను. ఎవరితోటి ఎప్పుడు పందెం కట్టద్దు, తొందరపడి పందేలు కట్టద్దు. ఈ 3 సలహాలు బాగుంది. ఆయనకేం అక్కర్లా, బాగా డబ్బులు ఉన్నాయి. సలహాలు కొనుక్కున్నాం కదా, ఇవి ఎట్లా పనిచేస్తాయో చూద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, సరే 9,000 రూపాయలని 9 సంచుల్లో మూట కట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న క్యాష్ అది మూట కట్టుకుని పెళ్ళానికి, భార్యకి చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పాడు. వ్యాపారం మీద ఫలానా చోటికి అలా చెప్పలే. ఎక్కడికి వెళ్తున్నాడో భార్యకి చెప్పకుండా వెళ్ళొస్తాను అని మాత్రం చెప్పి ఈ 9,000 రూపాయల మూటల్ని పుచ్చుకుని పుణ్యం వెళ్ళాడు, బయలుదేరాడు. భార్యకి చెప్పకుండా వెళ్ళు అనేది ఒకటి. చూద్దాం దీనివల్ల ఏమవుతుందో. ఫిల్ చేశాడు దాన్ని. మొదటిది ఫుల్ఫిల్ చేశాడు. అక్కడి నుంచి ఏమైంది, ఏదో బయలుదేరాడు, అలా వెళ్తుంటే సరే ఏమనుకున్నాడు, ఆకలిస్తుంది. బాటలో చాలా దూరం వెళ్ళాం. సరే ఏముంది, 2వ సలహా, దారిలో తినక దారికి అవతలగా తిను అని ఉంది సలహా. బాగానే ఉంది. చూస్తే దూరంగా ఒక బావి లాంటిది కనపడుతోంది. సరే అక్కడ ఏదో నీళ్లు ఉంటుంటాయి, పోయి అక్కడ తిందాంలే అని చెప్పేసి ఈ తిండి మూట పుచ్చుకుని తన బ్యాగ్ మోసుకుంటూ పోయాడు అక్కడికి. ఆయన ఒంటరిగానే ప్రయాణం అయ్యాడు. చిన్న బండి వేసుకుని వెళ్తున్నాడు ఒక్కడే. సరే ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ రొట్టెల మూట పూడ తీశాడు, తిన్నాడు. తిని లేచి వస్తుంటే ఏమైంది, వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆడంగు చేరాడు. తను వెళ్ళదలుచుకుని ఊరికి చేరేసరికి దగ్గరే, ఆ ఊరు ఎక్కువ దూరం కాదు. చేరిన తర్వాత చూసుకుంటే 9 మూటల్లో 8 ఉన్నాయి, 9 మూటలేదు. ఆయన ఇట్లా ఎక్కడో పెట్టుకున్నాడు సంచి. ఒకవేళ నేను అక్కడ రొట్టెల సంచి తీస్తున్నప్పుడు పడిపోయిందేమో అని మళ్ళీ ఆగమేఘాల మీద బండి తోలుకుంటూ వెనక్కి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ గడ్డిగా ఉంది బావి దగ్గర. అంటే పెద్దగా మనుషులు తిరిగే దారి కాదు కదా. ఆ గడ్డి మేట్ల మధ్యలో ఈయన తలకు రూపాయల సంచి కనపడింది. చూసావా, దారి పక్కనే తినుంటే కనుక, నేను దారిలోనే అక్కడే కింద కూర్చుని తినుంటే సంచి దారే పోయేవాడు, ఎవడో పట్టుకుపోయేవాడు. ఇది అవతలగా ఉంది కాబట్టి ఎవరు దీని జోలికి రాలేదు. అబ్బా, సలహా పనిచేసి 100 రూపాయలు లాభించాయి, 1000 రూపాయలు దొరికినాయి ఇప్పుడు మన డబ్బులు అనుకుంటూ లేచి వస్తుంటే ఏమైంది, ఆ దారి పక్కన ఒక పిచ్చి పుచ్చకాయ ఒకటి తీగ అల్లుకుని ఉంది. ఈయన నడుస్తుంటే చటుక్కుని పోయి ఈయన కాలు ఆ పుచ్చకాయలోకి దిగబడింది. కాలు తీసాడు. సరే కాలు కడుక్కున్నాడు. ముందే ఈ డబ్బుల కోసం వెతుకుతుండగానే తర్వాత తెలిసిన దానికి ఆయన కాలి బొటన వేలు మీద ఒక కాయ లాంటిది ఉంది, ఎప్పటి నుంచో సలుపుతూ ఉండేది. ఈ పిచ్చి పుచ్చకాయలోకి దూరేసరికి కాలు ఆ వ్రణం ఊడిపోయి ఆ పోటు తగ్గిపోయింది ఆయనకి. అయ్య బాబు, ఇది చాలా గొప్ప ఔషధంగా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది, ఓ పని చేద్దాం, ఇప్పుడు నేను అక్కడ బజార్ వెళ్తున్నాను, ఈ పుచ్చకాయలు పుచ్చగింజలు బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఓ పుచ్చకాయని కోసి అక్కడ ఉన్న చెట్ల ఆ తీగలోంచి కాయలు తక్కువ ఉన్నాయి, దాన్ని ఒక చోట గొయ్యి తీసి పాతి పెట్టాడు. అవేం పాడవవు, మట్టిలో పెడితే ఉంటాయి బాగానే అని చెప్పి ఏం చేశాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. వ్యాపారం చూసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. కాలు మీద వ్రణం మానిపోయింది. ఇప్పుడు 3 సలహాల్లో ఒక సలహా బాగా పనికొచ్చింది మనకి. సరే ఏమైంది, కొన్ని రోజులకి, ఒక 5-6 రోజులకి ఆ ఊళ్ళో ఒక పెద్ద జమీందారు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక రాచకురుపు వేసింది. రాచకురుపు పోగొట్టేందుకు ఎవరైనా పోగొట్టే వాళ్ళు ఉంటే దానికి ఎంతో బోళ్ళంత దానం ఇస్తామని ప్రకటన చేశారు. అవి ఇంతంత కాగితాలు వేయించారు. వీళ్ళ ఇంటికి వచ్చింది ఆ కాగితం.
అది చూసేసరికి ఈయనకు ఉత్సాహం వచ్చింది. నా కాలు మీద పుండు మారిపోయింది చూసావు పిచ్చి పుచ్చకాయతోటి, కాబట్టి Idea గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఆ పుచ్చకాయ వైద్యం చెయ్యాలి ఇక్కడ అని భావించి ఏం చేశాడు, మొదటి సలహా ఏమిటి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పకూడదు. ఆ, ఆ మాట మర్చిపోయాడు. మర్చిపోయి భార్యకి ఏమే మరి నా కాలు మీద పుండు మానిపోయింది చూసావా, ఆ పిచ్చి పుచ్చకాయ ఆ నూతి దగ్గర దాచిపెట్టాను ఒకదాన్ని, నేను పోయి అక్కడికి వెళ్ళి అది తీసుకొస్తాను, దాంతో ఇది మన జమీందారు గారి జబ్బు నయమైపోతుంది, ఉమ్, ఆ ధనం మనకే ఇస్తాడు, డబ్బులు ఉన్నాయి ఈయనకి, కానీ వైద్యం చేయించి పేరు గడించాలని భావించాడు. బాగుందా? సరే, భార్యకి చెప్పేశాడు. ఈయన పిచ్చి పుచ్చకాయ గురించి చెప్పాడు, కానీ వెంటనే ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఈ భార్య ఏం చేసింది, పక్కింటి ఆవిడ కాఫీ పొడికో పంచదారకో మైదా పిండికో అప్పుకొస్తే ఆవిడకి ఏం చెప్పిందంటే, మీ అన్నయ్య గారు ఇప్పుడే అక్కడెక్కడికో వెళ్ళారే, ఆయన ఒక పిచ్చి పుచ్చకాయ వల్ల ఆయనకి కాలు మీద వ్రణం తగ్గిపోయింది, ఆ దాంతో జమీందారు గారు జబ్బు కుదురుస్తారట, ఫలానా బావి దగ్గర ఆ చెట్టు ఉందిట, వెళ్ళారు అని చెప్పింది. ఇలాంటి సలహాలు మాటలు చెప్పి ఊరుకుంటారు. ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమయ్యో నీకు తెలుసా మన పక్కింటి ధనగుప్తుడు అక్కడికి వెళ్ళాడు, ఆయనేమో మరి రాజుగారి జబ్బు కుదురుస్తాట జమీందారు గారిది, ఆయనగా తగ్గిపోయిందంటే వీళ్ళకున్న డబ్బులు కాకుండా ఆ డబ్బులు కూడా వచ్చి పడిపోతాయి వాళ్ళకి అన్నది. అనగానే ఇతను కూడా చకచకా లేచి బయలుదేరాడు. మనకు తెలిసింది పిచ్చి పుచ్చకాయ బావి దగ్గర ఉన్నది. ఇద్దరు, ఆయన బయలుదేరాడు, ఈయన బయలుదేరాడు. ఈయన ఈ విషయం ఆవిడ దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఒక అరగంట వ్యవధి ఉందంతే. ఇద్దరు కలిసి ఒకే దారిన బయలుదేరారు. బయలుదేరాక బాటలో కలుసుకున్నారు. ఎక్కడికి అప్పుడు ఏమన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారంటే రాజుగారి వైద్యానికి వ్రణానికి వైద్యం చేయటం కోసం మందుల కోసం బయలుదేరానని చెప్పాడు పక్కింటి ఆయన. పుచ్చకాయ కోసం అని చెప్పాల. అదేలే. చెప్పబోయేసరికల్లా మన ధనవంతుడు ఉన్నాడుగా ఈ గుప్తా గారు అన్నాడు చాలా జోరుగా, రాజుగారి జబ్బు దేంతోనేమవుతుందో నాకు ఒక్కడికే తెలుసు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు పక్కింటి ఆయన. వీడెవడికో ఎలా తెలుస్తుంది, నేను నా కాలు పుండు కదా మానింది. దాంతో ఈయన ఉద్వేగంలో మూడో సలహా మర్చిపోయాడు. ఎవరితోటి పందెం కట్టద్దు అని ఉంది కదా సలహా, ఆ మాట మర్చిపోయి నాకే తెలుసు పందెం కట్ట కావాలంటే అన్నాడు. అనగానే సరే ఇద్దరు కలిసి వాదులాడుకుని పందెం కుదుర్చుకున్నారు. ఒకవేళ రాజుగారి జబ్బు దేంతో కుదురుతుందో నేను చెప్పి దాంతో జబ్బు కుదిరిస్తే మీ ఇంట్లో నేను ఏది ముట్టుకుంటే అది నాకు ఇచ్చేయాలి నువ్వు అని పక్కింటి ఆయన పందెం కట్టాడు. కట్టేసరికల్లా ఇంకేముంది, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దగ్గర నుంచి నేను గుబగబలు అడ్డం మొదలుపెట్టింది. సలహా మూడోది నేను పాటించట్లేదు, అనవసరంగా పందెం కట్టానా, ఏం చేయను. ఒకవేళ వీడు నిజంగానే ఆ పుచ్చకాయ కనుక తెచ్చి ఆయన రోగం కానీ కుదిరిస్తే వీడు పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చి మా ఇనపెట్ట ముట్టుకుని ఇది నాకు ఇమ్మంటే నేనేం చేయాలి? మా ఇంట్లోకి వచ్చి ఇనపెట్ట ముట్టుకోవచ్చు, అంతే కదా. పక్కింటి వాడు పేదవాడు, నేను ధనవంతుడిని, అనవసరంగా నేను అత్యాసపడ్డా, వీడితో పందెం గట్ట వెధవ స్పీడ్కి లోనయ్యి ఏం చేయాలో తెలియలా. ఈ లోపల ఏమైంది, పక్కింటి ఆయన చాలా జోరుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈయన ఎక్కడ పుచ్చకాయ దాచిపెట్టాడో ఆ పుచ్చకాయ తీసేసాడు. కాదు కూడదనేందుకు అవకాశం లేకుండా తన బండెక్కి ఆగ మేఘాల మీద జమీందారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన 2 మిస్టేకులు చేసేసాడు ఆల్రెడీ. భార్యకి చెప్పేశాడు, పందెం కట్టేశాడు. అట్ట వెంటనే అతను జమీందారు దగ్గరికి వెళ్ళేసరికి ఇతనికి తెలిసిపోయింది, గ్యారంటీగా వీడు మన ఇంటికి వచ్చి రాజుగారి దగ్గర నుంచి డబ్బులు, జమీందారు దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు, మన ఇంటికి వచ్చి ఈయన పెట్ట ముట్టుకుంటాడు. పరిగెత్తుకుంటూ ఇతను ఏం చేశాడు, వెళ్ళి ఇంటికి కాదు ధర్మపాలుడి దగ్గరికి వెళ్ళాడు. మాటల సలహా అంగడి, మళ్ళీ మాటల అంగడి ఉంది కదా, అక్కడికి పరిగెత్తి, బాబు నువ్వు 3 సలహాలు ఇచ్చావు, మొదటిసారి బాగానే పాటించాను, మొదటి 2ను తెలివి తక్కువగా, మళ్ళీ మొదటిది పాటించలేదు, చివరిది పాటించకుండా ఇలా ఇరుక్కున్నాను, మా ఆవిడికి చెప్పడం పొరపాటైపోయింది, అదేమో పక్కింటి ఆవిడికి చెప్పేసింది, మా ఆయన ఫలానా పని మీద వెళ్ళాడని, వాళ్ళ వాళ్ళేమో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వచ్చి ఆయన నా ఈనపెట్ట ముట్టుకుంటే నేనేం చేయాలంటే ఈయన అన్నాడు, నువ్వు క్షణాల్లో వెళ్ళిపో, ఈ సలహా నీకు ఫ్రీగా ఇవ్వను, 100 రూపాయలు నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు. ఇచ్చేస్తాను 100 రూపాయలు, ఇచ్చేస్తే నువ్వు ఓ పని చెయ్యి, పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఈనపెట్టని ఎవరితోటన్నా సహాయం బట్టి అటక మీదకి ఎక్కించు, అటక్కి నిచ్చెనేసి పెట్టు, నేను వస్తానన్నాడు. పక్కింటి ఆయన ఆ పుచ్చకాయ పట్టుకెళ్ళి రాజుగారికి మన జమీందారికి వైద్యం చేసేసాడు. ఆ పుచ్చకాయ సగానికి కట్ చేసి రాచపుండు మీద పెట్టేసరికి పుండు మెల్లిగా మానుబట్టేసింది. పిచ్చి పుచ్చకాయే దానికి వైద్యం అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడెక్కడ ఉన్న పుచ్చకాయలు తెచ్చి మిగిలిన మచ్చలు కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. అసలు మెయిన్ ప్రాబ్లం తగ్గిపోయింది కదా, పుండు మానిపోతుంది. ఆయన చకచకా నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చేసి భార్యతో సహా ఈ ధనగుప్తుడి ఇంట్లోకి వచ్చాడు. ఏది ముట్టుకుంటే అది ఇచ్చేయాలి, మరి జాగ్రత్తగా చేతులు దగ్గర పెట్టుకుని వచ్చాడు లోపలికి.
లోపలికి వచ్చి చూస్తే వీళ్ళింట్లో హాల్లో ఓ పక్కగా భవ్యంగా కనపడే ఇనపెట్టే బోసిగా కనపడింది. దానికోసం అటు ఇటు చూస్తే అది అటక మీద కనపడుతోంది. అటక మీద నుంచి తీసుకోవాలి, ముట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందు నిచ్చినెక్కాలి. ఎక్కాలంటే చెయ్యకుండా కుదురుతుంది, కుదరదు. ఈయన ఏం చేశాడు? చెక్కమని వచ్చి ఆ నిచ్చెన పట్టుకుని ఎక్కబోయేసరికల్లా ఈయన ధనగుప్తుడు, మన గుప్తా గారు ఉన్నారు కదా, ఈయన నిచ్చెన మీద చెయ్యేసావా? నీదే అన్నాడు. అనేసరికి నేను నిచ్చెన మీద చెయ్యలేదు, నిచ్చెన ఎక్కి పైన పెట్టి ముట్టుకుందాం అనుకున్నాను అనేసరికి ఈయన వచ్చాడు ధర్మపాలుడు. నువ్వు పందెం ఏమిటి? ఏది ముట్టుకుంటే అది. నువ్వు గుమ్మ ముట్టుకోవాలా, గోడ ముట్టుకోవాలా? నిచ్చెన ముట్టుకున్నావు, నిచ్చెన నీది, నిచ్చెన ఇస్తాం పట్టుకో. పందెం ప్రకారం నిచ్చెన ఇచ్చేస్తాం. ఇతనికి ఏం చేయాలి? ప్లాన్డ్గా అడగటం ఆలోచించుకుని రాజుగారి డబ్బులు వస్తే వీళ్ళ డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఈయనకి ఏంటి, సలహా చెప్పడానికి ఒక మహానుభావుడు ఉన్నాడు కనీసం. ఇప్పుడు ఈ 3 సలహాలు పాటించినట్టే. జాగ్రత్తగా ప్లాన్డ్గా పాటిస్తే బాగానే ఉంటుంది. అందుకని గుప్తమైన విషయాల పనుల మీదకి వెళ్ళేటప్పుడు ఓపెన్గా విషయం అంతా వైఫ్స్కి చెప్పకపోవటమే మంచిది. అవునారమ్మగారు? కొంచెం చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా పంపునిపోతే ఎట్లా? అదే కదా. అందుకని కొంచెం వేగ్గా చెప్పాలి. చెప్పాలి. అసలు చెప్పకుండా ఉండకూడదు. ఎప్పుడు దారి మీదే కూర్చుని అన్నాలు తినేటప్పుడు మనం మామూలుగానే దారే పోయే వాళ్ళందరూ మనం చూస్తారు. మనం కూడా రోడ్ల మీద తినం, కారులో పక్కకు ఆపుకుంటాం కదా, అవునా? తర్వాత ఎవరితోటైనా పందాలు కడితే కొంప మునిగిపోదు. ఎందుకు వచ్చిన పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూడాలా ఇప్పుడు మనం కదా, ఎంతెంత డబ్బు పోతుంది. 3 పాత సలహాలు పాటించదగినవే. కానీ ఇప్పుడు కూడా అలా ఎవరైనా ఉంటే బాగుండు రమ్మగారు, సలహాలు చెప్పేవారు. అంటే మరి మీరు వింటామంటే మేము చెప్తాం. సలహాలు 100 కాదు, 1000 కావాలి. సలహాలు కావాలి, కానీ మాకు నచ్చినట్లుగా ఉండాలి ఆ సలహా. అది కదా సమస్య. అంతే కదా. ఇప్పుడు బ్రీఫ్గా ఒక 4 మంచి వాక్యం చెప్తాను జయ. ఎందుకు మనకి ఎవరో సలహా చెప్పక్కర్లా, మామూలుది. సత్యం వద, ధర్మం చెర, ఇలాంటివి చెప్తాం. అవి పాటిస్తాం. మనం పాటించమే. మనకు మహావాక్యాలు ఉన్నాయి బోల్డ్ అన్ని. మనం ఏంటంటే మన సిచ్యువేషన్లో మనకి నచ్చినట్టుగా, మనం ఏదనుకుంటామో దానికి తగినట్టుగానే సలహా కావాలి. దానికి వ్యతిరేకమైన సలహా పాటించరు. అది మనకు నచ్చిన సలహానే కావాలి. అంతే. ఏదైనా దేనికైనా సమాధానం మనకి నచ్చినట్టే కావాలి. మనం వేసుకునే బట్టల్లాగానే ఉండాలి. మన చాయిస్ ప్రకారమే సలహాలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక బిజినెస్ నేనే చేద్దాం అనుకున్నా, నువ్వు చెప్తావు నాకు, ఎందుకని రమ్మగారు ఏదో అవన్నీ చెప్తావేంటి? ఇప్పుడు అలాంటి బిజినెస్లు ఎందుకు రమ్మగారు అంటే జేకి నా మీద కుళ్ళు అనిపిస్తుందా? అంతే. పైగా మనం చేయదలుచుకున్న బిజినెస్ని సమర్థించే వాళ్ళే మనకి నచ్చుతారు. అంతే. నో అంటే వాళ్ళు నచ్చరు. ఇది మంచిది కాదు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు వద్దన్నారని వాళ్ళు మానేసామని గింజుకుంటూనే ఉంటాం మన జీవితాంతం. బట్టల వ్యాపారం పెట్టుకుంటేనే బాగుండేది, వాళ్ళంతా వద్దన్నారు, దొంగ మొహాలు, నేను పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు, బాగుపడ్డం ఇష్టం లేక అలా అన్నారు. అలాంటి రకరకాల మాటలు చెప్పుకోండి. కాబట్టి ఇలాంటి మాటల అంగడ్లు ఈ రోజుల్లో కూడా ఉంటాయమ్మా. కొంచెం జాగ్రత్తగా వెతికి కొన్ని సలహాలు కొనుక్కుని ఆ సలహాల ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినెట్గా, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.